దానియేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని ఎంతమంది చూశారో మరి గ్రూపులో పోయిన ఆదివారమే మధ్యాహ్నమే ఒక సిస్టర్ ప్రీతి పెడితే వెంటనే పెట్టేస్తాను. నేను కూడా ఫార్వర్డ్ అదే దానికి ఓకే చెప్పేశాను. తర్వాత మళ్ళీ నిన్న మధ్యాహ్నం అనుకుంటాను గుర్తొచ్చి మళ్ళీ ఎవరన్నా మిస్ అయి ఉంటారేమని మళ్ళీ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. బహుశా అందరూ చూసే ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే 2 times పెట్టాం. అది పెడితే మిస్ కాకుండా కంటిన్యూషన్ ఉంటుంది, అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఏ రాజు గురించి ఉంది? హలో, బెల్షస్సర్ గురించి ఉంది, రైట్? సో ఏమని గోడ మీద చేతి వ్రాత ఉంది? మెనే టెకెల్ ఫార్సీన్, రైట్. సో దాని గురించి కొంచెం విస్తృతంగానే మాట్లాడాం. 5వ అధ్యాయం మీరందరూ వినే ఉంటారు నమ్ముతున్నాను. ఈరోజు 6వ అధ్యాయంలోకి వెళ్తాం. 6వ అధ్యాయం వరకు చరిత్ర. 6వ అధ్యాయం దాటిన తర్వాత నుంచి ప్రవచనాలు స్టార్ట్ అవుతాయి. ఇంతవరకు 6 వరకు 1 నుంచి 6 వరకు హిస్టరీ అయితే 7 నుండి 12 వరకు మిస్టరీస్, వచ్చే రాబో తరంలో కలగబోయేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటే వాటికి ప్రకటన గ్రంథంలోని కొన్ని వాటికి పోలికలు కూడా ఉంటాయి, అంటే అక్కడ కనపడతాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోనండి. వచ్చే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9, 10, 11, 12 అధ్యాయాలు, ఒక్కో వారం ఒక్కో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. త్వరగానే అయిపోయేస్తున్నాం, ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఈరోజు 6వ అధ్యాయం 28 వచనాలు కదా. ఎన్ని వచనాలు? 28. సో మొత్తం దానియేలు గ్రంథంలో ఎన్ని వచనాలు? గొనకుండా చెప్పండి. 357 అని స్పష్టంగా గట్టిగా చెప్పాలి. 357. ఆ మాట గట్టిగా ముందే చెప్పాలి అడగగానే. ఎన్ని అధ్యాయాలు? అర్ధరాత్రి నిద్రలో లేపినా టకా చెప్పాలి. ఇన్ని 6 అధ్యాయాలు ఇన్నిసార్లు మాట్లాడుకున్న తర్వాత కూడా మళ్ళీ సంశయము, అనుమానము రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. దానియేలు గ్రంథం బైబిల్లో ఎన్నో పుస్తకం? 27వ పుస్తకం. ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే తర్వాత చెప్తానని ఒక సెకండ్ ఆగుతారు. ఆగకూడదు, నోటి వెంట రావాలి. రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనికి వద్దాము. 1 నుండి 10వ వచనం వరకు మొదటగా చదువుదాము. ఆ తర్వాత వచనాల్లోకి వెళదాం. రైట్, క్లుప్తంగానే చూద్దాం. 1 నుండి 10వ వచనం వరకు చదవండి అమ్మా. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకా ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి: రాజగు దర్యావేషు చిరంజీవై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరును కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపు చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు
పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానియేలు అంటే పేరుకు అర్థం ఏంటి? పవర్ వచ్చింది కదా, రైట్. దేవుడు నా న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి. మనం మొదటి అధ్యాయంలో క్రీస్తు పూర్వం 605, 606 ఆ మధ్యకాలంలో జరిగినటువంటి విషయాలు చూసాం. ఆ మొదటి అధ్యాయంలోనే 597లో 586లో జరిగినటువంటి రెండవ మూడవ దండయాత్రలు చూసాం. రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు గడిచింది. మూడవ అధ్యాయం వచ్చేసరికి ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచింది. అలా ఒక్కో అధ్యాయానికి కొన్ని సంవత్సరాలు గడుస్తూ వచ్చింది. ఇప్పుడు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చాలా సంవత్సరాలు గడిచింది. దానియేలు బబులోను చెరకు వచ్చి దాదాపు 70 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 67 సంవత్సరాలు. 539 సంవత్సరంలో బహుశా ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అని అంటారు పెద్దలు. బెల్షస్సర్ విషయంలో కూడా చెప్పాం. బెల్షస్సర్ చనిపోయిన వెంటనే దర్యావేషు వచ్చాడు అధికారంలోకి. దర్యావేషు అధికారంలోకి వచ్చాడు. ఈ దర్యావేషు మాదీయ రాజు అని చెప్తారు, మాదీయ పారశీక రాజు. ఈ 5వ అధ్యాయం చివరి వచనంలో దర్యావేషుకు 62 సంవత్సరాల వయసు కలిగిన వాడై సింహాసనంకి ఎక్కాను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ నుంచి ఆయన మిగతా మైక్లు ఆఫ్ చేయండి. అటువంటి పరిస్థితుల్లో దానియేలుకు బహుశా 80 సంవత్సరాల వయసు మీరి ఉంటుంది. 80 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు ఈ సంఘటన జరిగే టయానికి. అప్పటికే నెబూకద్నెజర్ కాలంలో ముఖ్యుడుగా ఉన్నాడు, బెల్షస్సర్ కాలంలో ముఖ్యుడుగా ఉన్నాడు. ఆ మధ్యలో నెబూకద్నెజర్ కొడుకు పరిపాలిస్తాడు, అది గ్రంథంలో లేదు. అప్పుడు ముఖ్యుడిగా ఉండి ఉంటాడు. ఇప్పుడు దర్యావేషు కాలంలో కూడా ముఖ్యుడిగా ఉన్నాడు. 120 మంది అధికారులు ఉన్నారు, వారిపైన 3 ఉన్నారు గవర్నర్లుగా. ఆ 3లో దానియేలు ప్రధానమైనటువంటి వాడుగా ఉన్నాడు, ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు. సో ఏ రాజు వచ్చినా కూడా దానియేలు మాత్రము తన పదవిలో ప్రధానమైన వ్యక్తిగానే ఉన్నాడు ఆ రాజ్యంలో. అంటే అన్యుడైనప్పటికీ దానియేలుకున్నటువంటి దేవుని కృప మొదటిగా ప్రాముఖ్యమైనది అయితే, రెండవదిగా దానియేలుకున్నటువంటి దేవుడిచ్చిన విశేషమైన జ్ఞానం అతన్ని ఆ స్థానంలో ఉంచుతూ వచ్చింది. దేవుడు అక్కడ ఉంచుతూ వచ్చాడు. సరే, ఇటువంటి సందర్భంలో రాజు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంట. 3వ వచనం చివరిలో ఉంది. ఏంటి అంటే, అందరి మీద, దేశం మీద దానియేలుని ఏం చేయాలనుకున్నాడంట? మరి చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై
రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించను. అది మొదటి విషయం. నెంబర్ 1గా ఉండాలి దానియేలు అని. అంటే గవర్నర్ పోస్ట్ కంటే రాష్ట్రపతి పోస్ట్ పెడదాం అనుకున్నాడేమో. రాష్ట్రపతి ఉద్యోగం ఇవ్వాలనుకున్నాడేమో. ఏ నిర్ణయమైనా దానియేలు నిర్ణయం ప్రకారం జరగాలి అనే ప్రకారం వచ్చాడేమో. దానియేలును అంతగా హెచ్చించాలనుకున్నాడు. ఇంకా ముందుగానే హెచ్చైన స్థానంలోనే ఉన్నాడు. ఇంకా హెచ్చైనటువంటి స్థానంలోకి తీసుకురావడానికి రాజు ఉద్దేశించాడు. ఇది గమనించినటువంటి ఆ మిగతా అధికారులు దానియేలు మీద వారికి అసూయ కలిగింది. దానియేలు మీద కలిగి వారు ఏం చేశారు? దానియేలులో ఏదైనా తప్పైనను, 4వ వచనం, నేరమైనను కనుగొనవలనని ఆలోచన చేశారు, ప్రయత్నం చేశారు. క్లుప్తంగానే వెళదాం. ఎందుకు? దానియేలులో ఏదో ఒక నేరం చూపి రాజు దగ్గర తీసుకువెళ్ళి ఆ నేరం చూపించి, ఇతను నువ్వు అనుకుంటున్నటువంటి పదవికి యోగ్యుడు కాదు అని నేరం చూపించాలని చూశారు, ప్రయత్నం చేశారు. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. వాళ్ళకున్న ప్రయత్నాలన్నీ చేశారు. కానీ దానియేలులో తప్పైనను నేరమైనను కనుగొనలేకపోయిరి. ఇది చూడండి ఎంత విషయమో. ఒక్క నేరము కూడా, ఒక్క తప్పు కూడా కనుగొనలేకపోయిరి. చూడండి ఇక్కడ ఈ 4వ వచనం ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి వచనం. 4వ వచనం ఒకటి, 10వ వచనం ఒకటి. 4వ వచనం చాలా శ్రేష్టమైంది. దానియేలు 6:4. ఎందుకంటే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో చూడండి. మనుషులు సహజంగా ఏమరపాటులోనన్నా ఒక పొరపాటు చేయరా? కానీ దానియేలు ఏమరపాటులో కూడా పొరపాటు చేసిన వాడు కాడు. అంత నిక్కచ్చిగా ఉన్నాడు, అంత నిక్కచ్చిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక పని చేతికి వచ్చింది అంటే అలా ఉండాలి. నిజానికి ఒక పని చేతికి వచ్చింది అంటే అలా ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది వాళ్ళ ద్వారా. ఇప్పుడు దానియేలుకు చూడండి, దానియేలు యొక్క పేరు మీద గ్రంథమే వ్రాయబడింది అంటే దానియేలు యొక్క క్యారెక్టర్ని దేవుడు ఎంత ఇష్టపడ్డాడో. 12 అధ్యాయాలు 357 వచనాలు దానియేలు కొరకు కేటాయించబడింది అంటే దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో. దానియేలు నీవు నాకు బహుప్రియుడు అని 3 సార్లు అంటాడు దానియేలు గ్రంథంలో. స్వయంగా దేవుడే నాకు బహుప్రియుడు అని. అలాంటి జీవితాన్ని, భూమి మీద ఒక సవాలుకరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. ఒక రాజీ లేని అన్కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడాలి. మొదటి అధ్యాయంలోనేమో ఏమన్నాడు? రాజీ లేని జీవితం అంటే నేను ఈ ఆహారము, రాజు తినే ఆహారాన్ని తినను. 2వ అధ్యాయంలో స్నేహితులు ఏమన్నారు? 2వ అధ్యాయంలోనేమో కలక భావంలేండి. 3వ అధ్యాయంలో స్నేహితులు ఏమన్నారు? ఈ ప్రతిమకు మేము మొక్కం. రాజా, ఈ ప్రతిమకు మేము మొక్కం, అన్కాంప్రమైజ్డ్. ఇక్కడ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ దానియేలు అటువంటిదే చెప్తున్నాడు, నీకు మొక్కను, దేవునికి మొక్కుతాను. అలాంటి జీవితంలోనికి రాగలగాలి. అర్థమవుతుందా? ఆ స్థితిలోకి రాగలగాలి. దానియేలు చూడండి, ఏ నేరమైనను, ఏ లోపమైనను, తప్పైనను, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనుక కాడు గనుక చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి.
వాళ్ళు ఎంత మేధావులు వాళ్ళు, ఆ వెతికేవాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఆడిటింగ్ చేసి ఉంటారో, ఎంత స్ట్రిక్ట్గా ఆయన అలవాట్లను స్టడీ చేసి ఉంటారో, ఎంత స్ట్రిక్ట్గా ఆయన యొక్క దినచర్యను వాళ్ళు కనిపెట్టి ఉంటారో గూఢచారుల కంటే ఎక్కువగా. అయినా దానియేల్లో ఒక తప్పు కూడా కనిపెట్టలేకపోయారు. ఒకవేళ మనల్ని ఎవరైనా తప్పులు కనిపెట్టాల్సి వస్తే, ఎవరికైనా అటువంటి అవకాశం వస్తే మన గురించి రోజుకి ఎన్ని వస్తాయో, ఇండిసిప్లిన్ దగ్గర నుండి ఎన్ని అవలక్షణాలు బయటకు వస్తూ ఉంటాయో లెక్క రాస్తే. ఆలోచించండి, ఆ స్థితిలోకి రాకూడదు. అయితే అక్కడ తర్వాత వచ్చినమ్మా, అక్కడ దానియేలు ఆఖరి మాట. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. అది ఏమనుకున్నారు? అందుకు అతని దేవుని పద్ధతి విషయంలో తప్ప మరి ఏ పద్ధతిలోనూ అతనిలో లోపము, దేవుని విషయంలో అయితే మాత్రమే అతను మనకు చిక్కుతాడు రా బాబు. ఏంటి? ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేడు కాబట్టి మనము దానికి వ్యతిరేకమైన చట్టం ఏదైనా తీసుకురావాలి. ఆలోచించండి, అటువంటి కుట్ర పన్నారు. ఇప్పుడు భక్తిపరులు ఎప్పుడైనా సరే యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, భక్తిహీనులు ఏదో ఒక కుట్ర పన్నుతారు. మనం ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనో ఇంకో కొన్ని చోట్లనో కొన్నిసార్లు అపనిందలు వస్తూ ఉంటాయి. వాటంతరికి అవే వస్తాయి, సాధారణమే, అదేం వింతేం కాదు. అది మనకు గుర్తు రావాలి. దానియేలు లాంటి వాళ్ళకే వచ్చింది, మనకు రావడం ఎంత ఆఫ్టర్ ఆల్ అనుకోవాలి. కీర్తన 32వ కీర్తన 12వ వచనం 13వ వచనం. 37వ కీర్తన, సారీ 37వ కీర్తన. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారిని చూసి ఏం చేస్తారంట? దురాలోచనలు ఒకటి. తర్వాత వీళ్ళేం తప్పు చేయరు నీతిమంతులు, కానీ అసూయ. తర్వాత వారి కాలం వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. అది. తర్వాత 32వ వచనం, అక్కడే అదే అధ్యాయం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. అది వారి చేతికి నీతిమంతులను యెహోవా, వాళ్ళు ఏం చేస్తారంట? భక్తిహీనులు నీతిమంతుల్ని పొంచి చంపజూతురు. పొంచి చంపజూతురు, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. పొంచి ఉండి, ఇప్పుడు వాళ్ళన్నా ఇంకా నేరారోపణ చేస్తారు కొంతమంది మన మీద, కానీ కొంతమంది చంపుతారంట. జాగ్రత్త, వాక్యంలోనే రాయబడి ఉంది. ఆ స్థితిలో ఉంటారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకున్న అసూయ అలాంటిది. అసూయతో కాలిపోతూ ఉంటారు, రగిలిపోతూ ఉంటారు. జాగ్రత్త. 59వ కీర్తన 3వ వచనం. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపములను బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. అది ఊరకనే, దోషాన్ని బట్టి కాదు, పాపమును బట్టి కాదు, ఊరకయే కడుపులు నొప్పి, అసూయ. 62వ కీర్తన 4వ వచనం. ఒకని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అది ఎట్లన్నా సరే దానియేలుని పడద్రోయాలని, పడగొట్టాలనే వాళ్ళు ఆలోచన చేయుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం. అబద్ధమాట వారికి సంతోషం. ఎవరికి? వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళందరూ దురాలోచన చేసేటువంటి వాళ్ళు. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. అంతరంగములో బయటకేమో బాగున్నావా అంటారు, లోపలేమో
ఇంకా పాడైపోలేదా అంటారు. ఇలా నోటితో ఒకటి లోపల ఒకటి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ రోజు సమాజంలో ఉన్నారు, నేటి సమాజంలో కూడా. ఆ రోజు దానియేలు చుట్టుపక్కల ఉన్నారు, నేడు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు. అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు మనిషి ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేరు, అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్చుకోలేరు, ఆశీర్వదించబడుతూ ఉంటే ఓర్చుకోలేరు. ఎంతసేపు నా కిందకి లాగుదామని చూస్తూ ఉంటారు, ఆ స్థితిలో ఉంటారు. అప్పుడు దానియేలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అయితే దానియేలు అయితే ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడిగా ఉన్నాడంట. అన్నమాట. ఎన్న వచ్చినమా? 4వ వచనమా? దానియేలు నమ్మకస్తుడై ఉండేను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఏ యజమానైనా తన దగ్గర పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు? నమ్మకస్తులై ఉండాలని కోరుకుంటారు. మన దగ్గర పనిచేసే వాళ్ళకు మనకు ఎవరికైనా పని చేయించుకోవాల్సిన అవసరం వస్తే మనం ఎవరిని ఏ క్వాలిటీ చూస్తాం? మొదటగా నమ్మకత్వం. ఇప్పుడు తలాంతులు కలిగిన వాడు కావాలా, నమ్మకస్తుడు కావాలా అని ఒక ఆప్షన్ వస్తే ఏ ఆప్షన్ ఎంచుకుంటాం? నమ్మకస్తుడే. ఉంటే ఉండొచ్చు కొంతమందికి తలాంతులు, కానీ అవి అపాయంలోకి తీసుకెళ్తాయి మనల్ని. బాగానే యాక్టివ్గానే పనిచేస్తాడు, కానీ ముంచుతాడు. కానీ నిదానమైన పర్లా ఎవరు కావాలి? 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు. 101వ కీర్తన 6వ వచనం ఇంపార్టెంట్, అండర్లైన్ చేసి పెట్టుకోవాలి ఎప్పటికీ కూడా. అది నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎవరు కనిపెడుతున్నారు? ఎవరు అంటున్నారంటే యాక్చువల్గా దావీదు కీర్తన ఇది, 101వ కీర్తన. కానీ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నట్టుగా ఉంది ప్రవచనంగా అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు భూమి మీద ఎవరిని వెతుకుతున్నాడు? నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడు. దేవుని రాజ్యంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? నమ్మకస్తులైన వారు. ఈరోజు ఉదయకాల పేళ బల్ల ముందు మనం ప్రశ్నించుకోవాలి, మనం నమ్మకస్తులమా అపనమ్మకస్తులమా? దేవుడైతే నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఏం చేస్తున్నాడు? ఆయన మనతో సహవాసం చేసి ఆయన నమ్మకత్వం అనేటువంటి గుణగణాన్ని మనకిస్తున్నాడు, ఆయన గుణశీలాన్ని మనకిస్తున్నాడు. అది మన అలవాటుగానే కాదు, అది సంపూర్ణంగా మన జీవన విధానంగా మారిపోవాలి నమ్మకత్వం అనేది. అది ఇంపార్టెంట్. కాబట్టి నమ్మకస్తులు అనేటువంటి వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో యోసేపు ఏ విధంగా ఉన్నాడు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడు అంటే ఆ అధ్యాయం తీయండి, 36వ అధ్యాయం అమ్మ, 39. అయితే అక్కడ చూడాల్సింది ఎంత అంటే 6వ వచనంలోనే అక్కడ ఉంటుంది. పోతీఫర్ తిని లేచి వెళ్ళిపోవడం తప్ప అతనికి ఇంకేమీ తెలీదంట. 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. ఎందుకని? యోసేపు నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే బీరువా తాళాలతో సహా, ఏ బీరువా లోపల సొరుగు ఉంటారు కదా, డ్రాయర్ తాళాలతో సహా ఇచ్చేశాడు. అన్నీ అప్పచెప్పేశాడు పోతీఫర్. ఎవరికి? యోసేపు ఎవరు? యాక్చువల్గా ఇంట్లో బానిస, పోతీఫర్ ఏమో యజమానుడు. ఒక బానిసను అంతగా నమ్మాడు. అది ఒక మాట అయితే, ఇంకో మాట చెప్పాలా?
ఒక బానిస తన నమ్మకత్వం చేత యజమానిని అంతగా మెప్పించాడు. ఆమేన్. ఒక పనివాడు తన నమ్మకత్వం చేత యజమానిని అంతగా మెప్పించాడు. తన యొక్క నమ్మకత్వం చేత తన యజమానిని నమ్మకాన్ని చూరగొన్నాడు. ఇది ఇంకెంత బాగుందో. ఈ రోజుల్లో మనందరం ఏదో ఒక పని చేస్తున్నాం. అందరం ఉద్యోగమో వ్యాపారమో ఎవరో ఒకరి కింద ఉన్నాం. ఏది లేదంటే తల్లిదండ్రుల కిందన్నా ఉన్నాం. పిల్లలైతే నమ్మకంగా ఉన్నామా? నిజం చెప్తున్నామా? అబద్ధం ఆడుతున్నామా? యథార్థంగా ఉన్నామా? మోసం చేస్తున్నామా? మాటలు ఎలా ఉన్నాయి? ప్రవర్తన ఎలా ఉంది? నడవడిక ఎలా ఉంది? హృదయం ఒక మాదిరిగా, నోరు ఒక మాదిరిగా ఉందా? రెండు ఒకే మాదిరిగా ఉన్నాయా? నమ్మకత్వం ఉందా? మన పైన ఉన్నటువంటి వాళ్ళని మనల్ని సంపూర్ణంగా నమ్మగలుగుతున్నారా? మనం చెబితే ఇది నిజమే అని అనుకోనగలుగుతున్నారా? మళ్ళీ మనల్ని టెస్ట్ చేస్తున్నారా? మొదట్లో అయితే పర్వాలేదు. యోసేపు కూడా 2-3 సార్లు టెస్ట్ చేయబడి ఉంటాడేమో. కానీ ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. దానియేలు అటువంటి నమ్మకస్తుడు. ఎంతమంది రాజుల దగ్గర పనిచేసినా ఏ నింద దానియేలు మీద లేదు. అటువంటి నమ్మకస్తులను దేవుడు తన రాజ్యంలో నివాసులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఇప్పుడు ఇక వాళ్ళు ఒక ఉపాయం చేస్తారు. దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఇతని మీద నింద మోపలేమని ఆలోచన చేశారు. కుట్ర చేశారు. వాళ్ళు ఆలోచన చేసుకొని ఏమనుకున్నారంటే, ఇతను దేవునికి ప్రార్థించకుండా ఉండలేడు. మనం ఒక పని చేద్దాం. రాజు దగ్గరికి వెళ్ళి రాజును పొగిడి 30 రోజులు రాజా నీకు తప్ప మరెవరికి మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు సామ్రాజ్యం అంతట్లో అని రాజు దగ్గరికి వెళ్ళి ఉపాయం చేసి రాజుకు ఆ మాట ఈ మాట చెప్పి రాజుకు చెప్తే రాజు పొంగిపోయాడు. రాజు ఇంకేం ఆలోచించలేదు. ఇప్పుడు పొగడితే ఏం చేస్తుంది తెలుసా? గుడితనాన్ని తీసుకొస్తుంది. అలాంటి వాడైపోయాడు రాజు. అయిపోయి ఈ శాసనం చెయ్యి, ఆ శాసనం చెయ్యి అని అనుతూ ఉండగానే 9వ వచనంలో రాజు ఆ శాసనం మీద సంతకం పెట్టేశాడు. ఇంకా పొంగిపోయాడు, ఆగలేకపోయాడు. నాకు తప్ప ఇంకెవరికి మనవి ప్రార్థన చేయకూడదు. అయితే ఇప్పుడు 10వ వచనం ఇంపార్టెంట్, అందుకు త్వరగా వచ్చేస్తున్నాం ఇక్కడికి. ఇట్టి శాసనము సంతకం చేయబడనని సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రార్థన చేస్తే, రాజు కాకుండా దేవునికి ప్రార్థన చేస్తే శిక్ష ఏంటో దానియేలుకు తెలుసు. ఆ విధమైన శాసనం చేయబడిందని తెలిసినను శిక్ష ఏంటి? సింహాల బోన్లో పడవేయడం. సింహాల బోన్లో పడవేయడం అది శిక్ష. అంటే ఖచ్చితంగా మరణ శిక్ష. కానీ ఇక్కడ దానియేలు ఏమి కోరుకున్నాడు అని చూసినట్లయితే యథాప్రకారముగా అనుదినము అనే 2 మాటలు కనపడతాయి. ఉన్నాయా? అనుదినం అంటే దానియేలుకు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం అనేటువంటిది తన యొక్క దినచర్య. చిన్నప్పటి నుంచి బాల్యకాలం నుండి వచ్చిందే. కొన్నిసారి దానియేలు మొదటి అధ్యాయం చెప్పుకునేటప్పుడు అతని తల్లిదండ్రుల గురించి బైబిల్లో వ్రాయబడలేదు, కానీ వాళ్ళు
సామెతలు 22:6 నెరవేర్చారు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1-6 నెరవేర్చారు. సామెతలు 22:6 అంటే అప్పటికి లేకపోయినా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అప్పటికి ఉంది కాబట్టి, అంతకుముందే జరిగింది కాబట్టి వాళ్ళు దాని ప్రకారం కుమారుణ్ణి పెంచారు దేవుని ఆజ్ఞల్లో, దేవుని పద్ధతుల్లో, దేవుని కట్టడల్లో. కాబట్టి దానియేలు వేరే దేశం వచ్చినప్పటికీ దాన్నే పాటిస్తూ వచ్చాడు అని చెప్పుకున్నాం. అది అప్పుడే కాదు, చిన్నప్పుడే కాదు, 14-15 ఏళ్ళ వయసులోనే కాదు, 80 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా తనకు ప్రాణాపాయం పొంచి ఉన్నదని తెలిసినప్పటికీ కూడా తన యొక్క క్రమశిక్షణను, తన ప్రార్థన అలవాటును మార్చుకోలేదు. ఎంత శ్రేష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడో దానియేలు కనపడతా ఉంది. ఈరోజు మనం వేరే ఊరు వెళ్ళామనుకోండి, ప్రయాణంలో ఉన్నామనుకోండి, ప్రార్థన చేస్తారా మానేస్తారా? బైబిల్ చదవడం మానేస్తారా చదువుతారా? వేరే ఊరు వెళ్ళామనుకోండి, ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇతరులకు ఆటంకము కానంత వరకు మన పని మనం చేస్తూ మౌనంగా ప్రార్థించడంలో, మౌనంగా బైబిల్ చదవడంలో ఏంటి తప్పు? మనం భక్తి పరులమని చూపించుకోవడం కాదు ఉద్దేశం. మన సహవాసం దేవునితో నిరంతరం కొనసాగించుకోవడం ఉద్దేశం. అది పోగొట్టుకోకూడదు కదా, రైట్? ఇప్పుడు ఒక డౌట్ నాకు, దానియేలు రహస్యంగా ప్రార్థించాడా, రోజు ప్రార్థించినట్టే ప్రార్థించాడా? తలుపులు వేసుకొని, కట్టెన్ లాక్కొని, ఏసీ వేసుకొని, లైట్ ఆఫ్ చేసుకొని ఎవరికి తెలియకుండా ప్రార్థన చేశాడా? మామూలుగానే ప్రార్థన చేశాడా? ఎందుకంటే చుట్టుపక్కల కిటికీల్లోంచి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చూసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరిద్దరు చూసి చెప్తే నమ్మరు కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరినో తీసుకొచ్చి సాక్షులుగా పెట్టుంటారు, జడ్జెస్ని పిలుచుకొచ్చి ఉంటారు. జడ్జెస్ని తీసుకొచ్చి, మీరు చూడండి న్యాయాధిపతి గారు, దానియేలు ప్రార్థన ఒక ప్రధాని మీద లేదా ఒక గవర్నర్ మీద సాక్ష్యం చెప్పాలంటే ఇంకెంత ఉన్నతమైన స్థాయి అధికారి కావాలో అటువంటి అధికారులను కూడా తీసుకువచ్చి చూస్తున్నారు. అలజడి కలుగుతోంది, శబ్దం వస్తోంది అని దానియేలు ఏమైనా ప్రార్థన మానేశాడా? ఎవరో చూస్తున్నారని. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు, ఈ 3 మాటలు చాలా ఇంపార్టెంట్. అనుదినము, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. ప్రార్థన అంటే ఏంటి? డెఫినేషన్, నిర్వచనం ఒక మాటలో సింపుల్ డెఫినేషన్ చెప్పండి. దేవునితో మాట్లాడడం. వెరీ గుడ్. ఇంకా వేకప్ ఇండియా అని, భారతదేశమా మేలుకు అని జి దేవరాజు గారు ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. పాస్టర్ గారు, విజయవాడ ఆయన. ఆయన ఏమంటారంటే, ప్రేయర్ సెమినార్స్లో మేము వెళ్ళి అటెండ్ అయ్యాం కదా, ఈ ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం అనేది కరెక్టే, కానీ ఇది ఎల్కేజీ మీనింగ్ అంటాడు. ఏం మీనింగ్ ఇది? ఎల్కేజీ చదువుకునే వాళ్ళకి అర్థమయ్యే మీనింగ్ అది. ఇంకా డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, పిహెచ్డి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి? ఏంటి ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకోవడం. ప్రైజ్ ద లార్డ్. దేవుని భారము మన భారంగా ఎంచుకొని ప్రార్థన చేయడం. ఇది కొద్దిగా హయ్యర్ క్లాస్ మీనింగ్. ఇది దేవుని చిత్తాన్ని జరిగించమని ప్రార్థించడం, చేయడం, దేవుని చిత్తాన్ని చేయడం. ఇంకొకటి రెండోది. మూడోది, సాతాను యొక్క చిత్తాన్ని
లేదా వాని ప్రయత్నాలను ప్రార్థన ద్వారా ఒమ్ము చేయడం, వాడిని ఓడించడం, ప్రార్థనలో సాతాను ఓడించడం. 3. 4వది దేవుని సింహాసనాన్ని కదిలించడం. ఇవన్నీ ఉన్నతమైనటువంటి నిర్వచనాలు, ఉన్నతమైనటువంటి అర్థాలు. ఆ స్థితిలోకి రావాలి ప్రార్థనా పరులు. సహవాసం ఒకటే కాదు, దేవునితో మాట్లాడడం ఒకటే కాదు. దానియేలు ఇప్పుడు 80 సంవత్సరాల పైబడినటువంటి వయసులో ఎంత లోతుగా ప్రార్థిస్తూ వస్తున్నాడో 9వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను ఇంకా దానియేలు ప్రార్థన గురించి. దానియేలు 2వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థనలు ఉన్నాయి. 9వ అధ్యాయంలో ఇంకా లోతైన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎక్కువ వ్రాయబడి ఉంటుంది దానియేలు ప్రార్థన. ఇక్కడ 6:10లో ఒక మాట ప్రార్థన చేసిననుంది, కానీ ఏం చేశాడనే 9వ అధ్యాయంలో ఎక్కువగా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రార్థన. సో ఆ విధమైనటువంటి అనుదినము ప్రార్థన చేసేటువంటి వాడుగా మారుతున్నాడు. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన, Psalms 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. మొర్రపెట్టుకొందును. ఈ అనుభవం మనకుందా? అమ్మ, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం మనం? ఒకసారేనా? 2 సార్లా? చాలామంది 2 సార్లు చేస్తారు, కొంతమంది ఒకసారి చేస్తారు, కొంతమంది వారానికి ఒకసారి చేస్తారు అవసరం ఉన్నప్పుడు. కొంతమందికి ప్రార్థన చేయాలంటే ప్రాణం మీదకి రావాలి సమస్య. ప్రాణం మీదకి సమస్య వస్తే కానీ మోకరించరు, ప్రార్థన చేయరు. బైబిల్ ఏం చెప్తా ఉంది? శోధనలోకి ప్రవేశించుకున్నట్టు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అన్నీ దానియేలు ఉపద్రవం నుంచి తప్పించబడ్డాడు అంటే నేను చివరిలో చెప్తాను. కానీ ఏంటంటే ఎప్పుడూ ప్రార్థించే అలవాటు ఉంది కాబట్టి ఎంత సమస్య వచ్చినా తప్పించుకునే ఉపాయం దేవుడు తప్పించాడు. ఎప్పుడూ ప్రార్థించకుండా కేవలం ఆజ్ఞ వచ్చిన రోజే ప్రార్థించడం మొదలు పెడితే తప్పించి ఉండేవాడు కాదేమో. ఎప్పుడు ప్రార్థించే అలవాటు ఉంది, సాధారణంగా, సామాన్యంగా, అలవాటు ప్రకారం, యథాప్రకారం, అనుదినము. దావీదు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? ఎన్నిసార్లు అంట? 119వ కీర్తనలో చదవండి మాట. ఇప్పటి తీసుంటారు అనుకుంటున్నాను. 119వ కీర్తన 164 అమ్మ, 67, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. స్తుతిస్తున్నానంట 7 మార్లు. 164 వచ్చి 119వ కీర్తనలో దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రార్థించడం అనేది మన దినచర్యలో ఒక భాగమై ఉండాలి. స్తుతించడానికి ఎన్ని కారణాలు లేవు, ప్రార్థించడానికి ఎన్ని కారణాలు లేవు. ప్రార్థించడానికి ఒకవేళ నీకు అవసరాలు లేకపోయి ఉండొచ్చు, కానీ దేవునికి అవసరాలు ఉన్నాయి. మాట మీకు అర్థమవుతుందా? దేవునికి అవసరాలు ఉన్నాయనే మాట అర్థమవుతుందా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏంటి అవసరం అంటే ప్రజల రక్షణ పొందడమే. ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి రక్షించబడడం అడేంత వరకు దేవునికి అవసరం ఉందని అర్థం. అది జరిగేంత వరకు మనం ప్రార్థించవలసిందే. దేవుడు ఎవరిని వెతుకుచున్నాడు? హెజ్కేలు 22:30 ప్రకారం బద్దలైన సందుల్లో దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బందలైన సందులలో నిలుచుటకును,
తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రైజ్ ద లార్డ్. అది ఆయన భారం. ఆ ఒక్కని కోసం వెతుకుతున్నాడు. బబులోనులో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బబులోనులో ఇప్పుడు బబులోనులో యూదులు చెరగొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు. ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అని యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు, బహుశా ప్రార్థిస్తూ ఉంటాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు, వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది యెరూషలేములో వచ్చినటువంటి కళాకారులు ఉన్నారు. 130 కీర్తనమ్మ, 8వ కీర్తన పాట పాడమని అడిగితే సితారాలు 137వ కీర్తన 3వ వచనం. అచట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అండ్రి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి. బబులోనులో ఉన్నారు ప్రజలు, వాళ్ళని అడిగారు పాట పాడమని, అక్కడ లోకల్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు అడిగితే ఏమన్నారు? అవి మన వలన ఉల్లాసం కోరిరి, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము. అది అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు ఎట్లు పాడదామని వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు పాటల ఛాన్స్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడికన్నా వేరే క్యాంప్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, వాళ్ళు రకరకాల పాటలు పాడుతూ ఉంటారు. సినిమా పాటలు అయిండొచ్చు, సీరియల్ పాటలు అయిండొచ్చు, ఏమన్నా అయిండొచ్చు. సరే, మనం ఉద్యోగం చేస్తున్నాం, తప్పదు, ఉన్నాం సహవాసంలో, చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని వింటున్నాం బలవంతంగా. ఒక ఛాన్స్ వచ్చి లాస్ట్కి అన్నారు, డానియల్ ఒక పాట పాడయ్యా అన్నారు మనల్ని. అప్పుడు ఏం చేయాలి? మీ సినిమా పాటల వారి మధ్యలో నేను పాడను అనాలా, పాడాలా? అప్పుడు కదా దేవుని మహింపరచాల్సింది. అప్పుడు కదా దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్నో పొగుడుతూ పాడాల్సింది. సృష్టికర్త అయిన దేవుని యొక్క గొప్పతనాన్నో పొగుడుతూ పాడాలి. దానికి కదా వాళ్ళు చెలించాల్సింది. మేము పాడమంటే, అపవిత్రుల మధ్య మేము పాడమంటే తిరస్కరించరాదు, పాడాలి, దేవుని మహిమ పరచాలి. అవకాశం వచ్చిన చోటంతా దేవుని పాట పాడి దేవుణ్ణి ఘనపరచాలి. అవకాశం కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా మీ దేవుని గురించి చెప్పండి అంటే, ఇప్పుడు చెప్పండి నేను అనకూడదు, వెంటనే చెప్పాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు. కొన్ని పదాలు పలికితే చాలు అవతల వాళ్ళ హృదయాలు కరిగిపోతాయి. అది కదా సాక్ష్యం. అది కదా దానియేలు ఇక్కడ చేసేది. అనుదినము ఏం చేస్తున్నట్ట? ముమ్మారు యథాప్రకారం మోకాళ్ళుని ప్రార్థన చేయించుచు స్తుతించుచు వచ్చాను. వాళ్ళు చూస్తున్నారు అన్న లెక్కలేదు, పట్టించుకోలేదు. తనకు సింహాల బోన్లో వేస్తారేమో, పట్టించుకోలేదు. వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, వాళ్ళు వీడియో క్యాప్చర్ చేస్తున్నారు, వాళ్ళు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు రాజుకి. నో, డోంట్ కేర్. ఇప్పుడు ఇక్కడ ఒక మాట గమనించండి. ఇదే శాసనం మన భారతదేశంలో వచ్చిందనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 12-13 రాష్ట్రాల్లో ఒక రకమైన శాసనం ఉంది. ఒకవేళ దేశమంతా ఇటు శాసనం వచ్చిందనుకోండి, నరేంద్ర మోడీకి తప్ప 30 రోజుల పాటు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని వస్తే మనం ఏం చేయాలి? లేదంటే జైల్లో వేస్తారు. ఎవరి ఆజ్ఞను ఎక్కువగా పాటించాలి? దేశం యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞన నిజంగా పాటిస్తామా? ఆ ధైర్యం ఉందా? అంత విశ్వాసం ఉందా?
అంత తీర్మానం ఉందా? అంత సమర్పణ ఉందా? ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నీవు క్రైస్తవుడువా అని అడిగితేనే దాచిపెట్టుకుంటున్నారు కొంతమంది, నేను కాదు అని పేర్లు మార్చుకొని. అటువంటిది చట్టాలు వస్తే చేయగలమా అని, దేవుని కొరకు బ్రతకగలమా? ఆలోచించాలి. ఈ తీర్మానం ఉండాలి, ఈ ఈ ఈ నమ్మకత్వం ఉండాలి. దానియేలు నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు. దానియేలు మంచి పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు. తర్వాత 4వ లక్షణం 22వ వచనంలో ఉంటుంది, భక్తి గలవాడు. ఎంత భక్తి గలవాడు అంటే, ప్రాణం పోయినా పర్వాలేదు దేవుని కొరకు నిలబడేంత భక్తి కలిగిన వాడు. 22వ వచనం చివరిలో ఉందా? 6:22లోనమ్మా. అదే స్టార్టింగ్ లోనే ఉంది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. భక్తి గలవాడు అనే మాట ఎక్కడ ఉంది? ఆ మాట చదవండి. నిన్న వచ్చిన 23లోనా? 23లో చివరిలో ఉండాలి. చివర్లో ఉంది. దానియేలు బయటికి తీసిరి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైన మాట కోసం ఎతికేది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏం కలగలేదు? దేనివల్ల? ఆ భక్తి ఏం భక్తి? ఎంత భక్తి? అపరిమితమైన లోతైన విశ్వాసం, లోతైన భక్తి, దేవునితో అంటుకట్టబడిన లేదా పెనవేయబడిన సహవాసం. అందుకే దానియేలు డోంట్ కేర్ అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ స్థితిలోకి రాగలగాలి, ఆ స్థాయిలోకి రాగలగాలి. ఇప్పుడు సరే, వాళ్ళందరూ వెళ్ళి రాజుకు చెప్పారు. రాజు విచిత్రంగా ఏంటంటే బాధపడ్డాడు. 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని. శాసనం చేసేటప్పుడేమో దానియేలు గుర్తు రాలేదేమో. శాసనం చేసేటప్పుడు తన రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడు దానియేలు, ఆయన మొక్కడు అనే విషయం మర్చిపోయినట్టున్నాడు. గుర్తుంచి ఉంటే శాసనం చేసి ఉండేవాడు కాదేమో. దానియేలు కోసమన్నా నేను చేయనురా బాబు అనేవాడు. అప్పుడేం మర్చిపోయి చేశాడు పొరపాటున. ఇప్పుడేమో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నీకు మనవి చేయట్లేదు అని కంప్లైంట్ రాగానే ఇప్పుడు బహుగా వ్యాకులపడి రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. బాబు ఆజ్ఞ రద్దు చేద్దాం, ఇంకో కొత్త ఆజ్ఞ ఇస్తా, నేను ఇంకో సంతకం పెడతా, దాన్ని క్యాన్సిల్ చేద్దాం, ఆర్డర్ని ఒప్పుకోట్లేదు అధికారులు. ఒకసారి మాదీయ పారసీక ఆచారం చొప్పున సంతకం పెడితే అది ఇంకా మళ్ళీ రద్దు కాదు. ఎస్తేరు విషయంలో కూడా యూదులను చంపమని రాజు శాసనం పుట్టించినప్పుడు దాన్ని రద్దుపరచమని పెట్టలేదు, ఆ చంపేవాళ్ళని చంపమని కొత్త శాసనాన్ని ఇచ్చాడు ఐశ్వర్యస్ రాజు. శాసనం రద్దుపరచడానికి లేదంట. ఆలోచించండి. అటువంటి రాజ వ్యాకుల పడేంతగా మారిపోయాడు. దానియేలును అంతగా ప్రేమిస్తున్నాడు దర్యావేషు రాజు. తర్వాత 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. 16వ వచనం ఇంపార్టెంట్. మళ్ళీ ఈ మాట చదవండి. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో ఎవరు చెప్పారు ఆ మాట? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో చెప్పారు.
వారి దేవుని గురించి వారు చెప్పడం సరే అద్భుతమైన విషయమైనప్పటికీ అది పెద్ద విశేషం కాదు. కానీ ఇక్కడ దర్యావేష్ అనే రాజు దానియేలు దేవుని గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ దేవుడే నిన్ను రక్షించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 20 వచనం చదవండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, అంతకు ముందు రాజు రాత్రంతా ఎవరు ఉపవాసం ఉన్నారు? రాజు ఉపవాసం ఉన్నాడు. రాజు ఉపవాసం ఉన్నాడు. ఫాస్టింగ్. అన్యరాజు ఎవరి కోసం? దానియేలు కోసం. విందులు వినోదాలన్నీ మాన్పించాడు. నిద్ర పట్టలేదు, నిద్రపోలేదు. తెల్లవారుజామున వచ్చాడు. ఎక్కడికి? సింహాల గుహ దగ్గర. మామూలుగా అయితే ఇక్కడ ఒక 20 వచనంలో రాజు యొక్క రియాక్షన్ బట్టి మనం కొన్ని విషయాలు గ్రహించాలి. రాజుకు విశ్వాసం లేకుండా ఉంటే ఏది దేవుడు కాపాడుతాడు అని రాజు సింహాల గుహ దగ్గరికి వచ్చి ఉండేవాడా? కదా. ఎక్కడో రాజుకు విశ్వాసం ఉంది. ఏంటి? దానియేలు యొక్క దేవుడు దానియేలును కాపాడుతాడు అని. ఎందుకంటే దానియేలు యొక్క భక్తి విశ్వాసాలు రాజుకు తెలుసు. అంతే మాత్రమే కాదు, రాజుల యొక్క గ్రంథాలు చదివాడేమో. తన పూర్వీకుల నెబుకద్నెజర్ కాలంలో, బెల్షస్సర్ కాలంలో దానియేలు చేసిన అద్భుతాలు వాళ్ళ యొక్క దేవుని బట్టి. అందుకాబట్టి గ్రహించినటువంటి వాడే మాట్లాడుతున్నాడు. గమనించండి, మనం ఎవరమైనా సరే మనం పనిచేసేటువంటి యజమానులు మన దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించగలిగేలా మన ప్రవర్తన ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా కొన్ని పరిస్థితుల్లో మనం నడుచుకొని ఉంటే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఏమంటారు? అయ్యా, మీ దేవునికి నా కోసం ప్రార్థన చేయండి అంటారు. నా కోసం మీ దేవుణ్ణి వేడుకోండి అంటారు. అటువంటి విశ్వాసంలోకి యజమానులను నడిపించగలిగే లాంటి భక్తి మనకు ఉండాలి. ఇప్పుడు 20 వచనం. గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. దానియేలు అన్నప్పుడే ఆయనకి విశ్వాసం ఎక్కడో కొంచెం అనుమానం ఎక్కడో ఉందేమో కానీ ఎక్కువ % విశ్వాసమే కనబడతా ఉంది. అంటే దానియేలుని పిలిచాడా లేదా? చచ్చిపోయిన పిలుస్తాడా? ఈ పాటి చచ్చిపోయింటాడు లేంటే అసలు రానే రాడు, పిలవడు. పిలుస్తున్నాడు. రక్షించిన అందుకు దానియేలు, రాజు చిరంజీవి అగును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నంపించి? అది అండర్లైన్. దూత నంపించి. తన భక్తులు సమస్యలో ఉంటే ఎవరు వస్తారు? అప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు మండుచున్న అగ్నిగుండములో ఉంటే 3వ అధ్యాయం 25వ వచనంలో ముగ్గురిని కాదు రాజు చూసింది. నెబుకద్నెజర్ ఎంతమందిని చూశాడు? ఆ 4వ వాడు ఎలా ఉన్నాడు? దేవతల రూపమును పోలి ఉన్నాడు. దేవదూత వచ్చాడు. ఆ దేవదూత మరెవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ దేవదూత మనుష్యుల రూపంలో ఉన్న దేవదూత అంటే పాత నిబంధనలో యేసు ప్రభువే. అక్కడ 4వ వాడిగా సంచరించాడు. ఇక్కడ దేవదూతగా సింహాల బోన్లో సంచరిస్తున్నాడు. ఈ దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళగానే బహుశా ఆ సింహాలన్నీ ఫాస్టింగ్ పాటించాయి కదా. ఫాస్టింగ్ మొదలుపెట్టాయి. గుర్రు అనలేదు, బర్రు అనలేదు. సైలెంట్గా ఒక మూలకెళ్ళి పడుకున్నాయి శబ్దం చేయకుండా. దానియేలు కూడా ఒక పక్కకి వెళ్ళి హ్యాపీగా రాత్రంతా రెస్ట్ తీసుకుని ఉంటాడు రాజు స్వరం వినేంత వరకు.
హ్యాపీగా నిద్రపోయి ఉంటాడు. ఎటువంటి కలత లేదు, ఎటువంటి బెరుకు లేదు. ఇప్పుడు తిమోతి పత్రికలో కదా, 2 తిమోతి 3:12 ఒక మాట చదవండి ఒకసారి. 2 తిమోతి 3:12. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ యేసుక్రీస్తు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు కదా. ఇప్పుడు దానియేలు సద్భక్తితో బ్రతక ఉద్దేశించాడు కాబట్టి ఏమొచ్చింది? హింస వచ్చింది. మనకు కూడా పెర్సిక్యూషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు క్రైస్తవులకి పెర్సిక్యూషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించినప్పుడు వింత వస్తాయి, మామూలే అది. అదేదో వింతగా ఎంచుకోవద్దు. 2 పేతురు 4:16. 2 పేతురమ్మా 1 పేతురా? పేతురులో ఉంటుంది. 1 పేతురు 4:12 చదవండి ఫస్ట్. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అది ఆశ్చర్యపోద్దు శ్రమ వస్తే. ఆశ్చర్యపోద్దు శ్రమ వస్తే. దానియేలేం ఆశ్చర్యపోలేదు శాస్త్రం వచ్చిందని. ఇప్పుడు మనకు కూడా యాంటీ క్రిస్టియన్ లా వచ్చిందనుకో, కన్వర్షన్ లా వచ్చిందనుకో, ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు గ్రామాల్లో సువార్త, వీధి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆటంకాలు వస్తున్నాయి, ఆశ్చర్యపోవద్దు. ఆశ్చర్యం ఏం కాదు, మన పాలసీని మార్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను, కొన్ని రికార్డ్ అయ్యి వెళ్తాయని నేను చెప్పట్లేదు. కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టండి, ఇదే డబ్బులు నేను చెప్తాను, విలేజ్కి సువార్త వినిపించవచ్చు. స్ట్రాటజీ మార్చాలి. సాతానికైనా తంత్రాలు ఉండేది, మనకు రావా తంత్రాలు? ఉపాయాలు మనకు రావా? వాడికైనా ఉపాయాలు ఉంటే దేవుని పిల్లలకి ఇంకెన్ని ఉపాయాలు ఉండాలి? చేయగలం, అసాధ్యమైనది ఏది లేదు. మళ్ళీ ఇక్కడ 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ప్రైజ్ ది లార్డ్. బాధ అనుభవిస్తే ఏం చేయాలి? సిగ్గుపడకూడదు, కానీ ఆ పేరును బట్టియే దేవుణ్ణి. కాబట్టి హింస వస్తే ఏదో వింత జరిగిందని, మాకు క్రైస్తవులం కాబట్టి ఈ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇల్లు ఇవ్వలేదు, అప్పుడు దానికి పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతే మనం ఎట్లా? అదేదో హింస అన్నట్టు. మన లోకానికి వింత, మన లోకానికి ఒక ఆశ్చర్యం. కాబట్టి లోకం అలాగే ప్రవర్తిస్తుంది. యేసు ప్రభు ముందే చెప్పాడు. దాన్ని బట్టి మనం వెనకడుగు వేయకూడదు, ఇంకా బలపడాలి, గొప్ప కార్యం చేయాలి. రాబో రోజుల్లో ఉండాలంటే ఏంటి? దేవుని ప్రార్థన చేయండి, దేవుని ఆశీర్వాదంతో క్రైస్తవులు ఇల్లు కట్టుకోండి, మిగతా వాళ్ళకు కూడా, లేని వాళ్ళకు కూడా ఇల్లు అద్దెలకు ఇవ్వండి. ఇంకెక్కడ ఏ ఇంట్లో ఎక్కడ చర్చిల్లో పర్మిషన్ లేకపోతే ప్రార్థన లేవంటే మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఎవరేమంటారు మీ ఇంట్లో పెట్టుకుంటే? ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, చేయాలి. పట్టుదల ఉండాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి మహింపరచాలని. రైట్, మళ్ళీ ఇక్కడికి వద్దాం. 24వ వచనం, 6:24. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసి. దానియేలునేమో వేస్తే ఏమనలేదు, కానీ దానియేలు మీద కుట్ర పనిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలతో సహా వేస్తే వాళ్ళు కిందకి రాకముందే ఎముకలతో సహా. అప్పుడేమో ఫాస్టింగ్, ఇప్పుడేమో ఫీస్టింగ్. అలా ఉంటుంది మరి దేవుని పిల్లలతో పెట్టుకుంటే. దేవుని పిల్లలతో పెట్టుకున్న వాళ్ళు తాము తీసిన గోతిలో వాళ్ళే పడతారు, తాము పనినటువంటి కుట్రలో వాళ్ళే పడతారు.
కాబట్టి కాబట్టి ఆ భక్తిహీనుల గురించి మనం ఎక్కువగా బాధపడదు. 25వ వచనం. అప్పుడు రాజు ఇప్పుడు రాజు ఒక శాసనం చేస్తున్నాడు చూడండి. దీంతో మనం ముగిద్దాం. రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును ఉమ్, రాష్ట్రములకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు వ్రాయించెను. ఉమ్, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక అన్య రాజు జీవము గల దేవుణ్ణి గురించి పొగుడుతూ ఆయన్ని నమ్మాలని, ఆయన విశ్వసించాలని, ఆయన గుణగణాలను గురించి చేసిన శాసనం ఎంత అద్భుతమైంది. దానియేలు యొక్క పరీక్ష, దానియేలుకు వచ్చిన పరీక్ష దేనికి కారణమైంది? దేశమంతటికి ఒక శాసనం రావడానికి కారణమైంది. పరీక్ష రాకపోయి ఉంటే దర్యావేషు ఆ శాసనం చేసి ఉండేవాడా? దానియేలు సింహాల బోన్లోకి వెళ్లకుండా ఉంటే, బయటికి రాకుండా ఉంటే ఆ శాసనం చేసి ఉండేవాడు కాదా? చేసి ఉండేవాడు కాదు. కాబట్టి శ్రమ కలుగుట నాకు, కొన్నిసార్లు మన శ్రమలు దేవుని మహిమకు కారణాలు అవుతాయి. ఆమేన్. మనకు వచ్చిన శోధనలు దేవుని మహిమకు కారణాలు అవుతాయి. కొంచెం కాలం కష్టమైనా పర్లేదు, దేవునికి మహిమ వస్తే చాలు. మనకు పరీక్ష వచ్చినా, పరీక్షలో అగ్ని లాంటి పరీక్ష వచ్చినా ఆ పరీక్షలో విజయం అందే. షడ్రక మేషక్ అబేద్నెగోలకు పరీక్ష వచ్చింది, వెంట్రుకకు కూడా వాసన అంటలేదు, బట్టలకు కూడా వాసన అంటలేదు. అక్కడ కూడా రాజు శాస్త్రం చేశాడు. ఆమేన్. కాబట్టి మన భక్తి దేవుని మహింపరిచేంత లోతైన భక్తిగా ఉండాలి. మన ప్రార్థన, మన విశ్వాసం, మన నమ్మకత్వం అంత లోతుగా ఉండాలి. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, మనం పరీక్షించుకొని దేవుని బలలో చేవేద్దాం.